ఇమీడియట్ టాస్క్ బిఫోర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటి సార్? భారత ప్రభుత్వం ముందున్న తక్షణ చర్య మీరేమంటారు? సైనిక చర్యకి తప్పదనే భావనలో మీరున్నారా? మనకు మనంగా దాడి చేయటం అనే సంప్రదాయం మనకు లేదు కాబట్టి అదే నెహ్రూ గారి సంప్రదాయాన్ని ఇంకా పాటిస్తూ పోవాలా? అంటే కాలంతో పాటు మనం మారమా? అయ్యా, మరొక చిన్న వినపం, వ్యక్తులందరినీ గౌరవిద్దాం, పూర్వ ప్రధానమంత్రులని అందరినీ గౌరవిద్దాం. వ్యక్తులతో సంబంధం లేకుండా ఒక మాట చెప్తాననుకున్నానండి. ఈ దేశంలో డాక్ట్రిన్స్ ఉన్నాయి. ఈ దేశంలో ఎలాంటి అటాక్ జరిగితే ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వాలన్న అన్న విషయం చట్ట ప్రణాళికంగా మనం రాసుకున్నటువంటి పత్రాలు ఉన్నాయి మనకి. ఆ పత్రాల ప్రకారంగా ఏం చేయాలో అందరికీ తెలుసు. నేను మీ ద్వారా మరొక విన్నపం ఏంటంటే, అయ్యా, రాజకీయ దురంధులారా, రాజకీయ రోటీలు కాచుకునే వ్యాపారం చేసే వ్యక్తులారా, మీరు మీ వ్యాపారాలు చేసుకోండి. సైనిక చర్యల్లో మీ అంగుళిని పెట్టకండి, మీ దూర్చకండి, మీ వేలు దూర్చకండి. అంటే స్ట్రైట్ గా అడుగుతున్నాను సార్, మిలిటరీకి స్వేచ్ఛ ఇవ్వాలి ఇలాంటి సందర్భాల్లో, రాజకీయ జోక్యం లేకుండా. అదేనా మీరు చెప్పాలనుకుంటున్నది? మిలిటరీకి స్వేచ్ఛ ఇవ్వాలని నేను చెప్పట్లేదంటే మిలిటరీ స్వేచ్ఛ తీసుకోవాలని చెప్తున్నా. అదే చెప్తున్నా నేను. మిలిటరీ స్వేచ్ఛ తీసుకోవాలి. మిలిటరీ హాస్ టు టేక్ ఏ కాల్. లేదు నేను చెప్తున్నా మీకు, నా మీద ఎవడు నేను ఐజీ ఆపరేషన్స్ గా ఉన్నప్పుడు నేనున్న 2.5 సంవత్సరాలు ఇలాంటి పరికమాల చర్య ఎవడు చేయలేకపోయాడు. నా మీదే పొలిటికల్ ప్రెషర్ లేదు, ఎవడు తీసుకోరా, నేను తీసుకున్నా, నన్ను ఎవడు స్టాప్ చేయలే. అలాంటి వ్యక్తులు మీరు డీజీపీ కాశ్మీర్కి ఎందుకు పెట్టట్లేదు? రైట్. నా మీదే ప్రెషర్ లేదు. నేను ముగ్గురు హోమ్ మినిస్టర్లు చూసా, నా మీద ఎవరు ప్రెషర్ పెట్టలా. అయ్యా, పోలీస్ వ్యక్తులు కానీ సైనికులు కానీ ఎవరు పొలిటీషియన్ దగ్గర పోయి సార్ ఇవ్వండి సార్ సినిమాలో చూపిస్తారండి. అది వీరులకి ఆర్డర్లు అవసరం లేదు సార్. వీరుడికి ఉండాల్సింది పౌరుషం, రోషం. వీరుడికి ఉండాల్సింది త్యాగ నిరతి, అది ఉంది. ఎవడైతే భయపడతాడో జో మరేగా జో డరేగా ఓ మరేగా అప్పని సామ్నే ఉత్కా. ఎవరికి అవసరం లేదు సార్. ఈ దేశంలో ప్రస్తుతానికి ఉన్నటువంటి లీడర్షిప్ చాలా మెచ్యూరిటీ లీడర్షిప్. ప్రధానమంత్రి గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ చాలా మంచి పని చేస్తున్నారని ప్రగాఢ విశ్వాసం. ఒమర్ అబ్దుల్లాస్ అడ్మినిస్ట్రేషన్ సార్, మీరు ఒక విషయం చెప్పుకోవాలి. ఒమర్ అబ్దుల్లా గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ చీఫ్ మినిస్టర్ కాదు. ఆయన అదొక ట్రంకేటెడ్ స్టేట్. అది ఇప్పుడున్నది. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన కంట్రోల్లో లేదు. సో ఆయన ఏదో చేస్తున్నాడు, ఆయనకంత సీన్ ఉందని కూడా నేను అనుకోవట్లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కి పోలీస్ మీద కంట్రోల్ లేదండి. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడున్నటువంటి ఈ గవర్నమెంట్ కూడా అదేదో ఉందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. కానీ ఈ విషయంలో మనం ఎవరిని నమ్మడానికి అవసరం లేదు, ఎవరి హెల్ప్ మనకు అవసరం లేదు. ఇది సైనిక చర్య. ఇట్స్ ఎ వార్ ఆన్ ఇండియా, ఇట్స్ ఎ వార్ ఆన్ భారత్. భారత్ మీద యుద్ధం ఇది. భారత్ మీద యుద్ధం వచ్చినప్పుడు తల్లి యొక్క తల్లిని ఎలా రక్షించుకోవాలో కొడుకులకు తెలియకపోతే వాడొక కొడుకు అని అడుగుతున్నాను సార్. ఇప్పుడు రైట్, ఈరోజు యాజ్ ఇట్ ఈస్గా ఎన్ఐఏ రంగంలోకి దిగింది ప్రస్తుతం. వాళ్ళు సరే, అది దర్యాప్తు సంస్థ కాబట్టి వాళ్ళు చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తారు. ఆర్మీ ఆల్రెడీ ఇట్ వాస్ ప్లంగ్డ్ ఇంటూ యాక్షన్ అండి. అండ్ సబ్సిక్వెంట్గా వీళ్ళు పారిపోయి ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు ఆ ఏరియా మొత్తం మీరు థరో కమాండ్ ఉంది, ఎటువైపు పారిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇందాక ఫర్జానా గారు చెప్తున్నారు, ఆవిడ షీఈస్ ద రెసిడెంట్ ఆఫ్ శ్రీనగర్ అండ్ షీఈస్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ దేర్. ఆమె ఒక పేపర్కి ఎడిటర్గా, సొంత పేపర్కి ఎడిటర్గా చేస్తున్నారు. చాలా సందర్భాల్లో పాపం ఆమె కూడా ఈ ఉగ్రవాదులకి లక్ష్యంగా మారారు. చాలాసార్లు ప్రొటెక్షన్ తీసుకున్నారు ఆవిడ. నిష్పాక్షికమైన జర్నలిస్ట్ ఆవిడ చెప్తున్నారు వాళ్ళు అడవులు జంగిల్లోకి పారిపోయి ఉండే అవకాశం ఉంది. ఆ నియర్ బై ఏమున్నాయి సార్ పహల్గాం నుంచి? అయ్యా, మీకు ఈ విషయం ముందు ఒక చిన్న, అంటే నా సొంత డబ్బా నేను వాయించుకోవడం అని కాకుండా మీకు ఒక చిన్న విషయం చెప్తా. కాసేపట్లో మీకు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా పంపిస్తాను. అది కూడా మీరు మీ ప్రేక్షకుల మహాశయులకు తెలియజేయండి. షూర్. నేను 2012లో P⁵ అని ప్రోగ్రామ్ చేశాను. P⁵ అంటే పెట్రోలింగ్ వితౌట్ పెట్రోల్ ఫర్ పీస్ ఫ్రమ్ పంథా చౌక్ టు పెహల్గాం. పంథా చౌక్ అనేది నా హెడ్ క్వార్టర్స్, శ్రీనగర్లో ఉంటుంది. అది ఐజీ ఆపరేషన్స్ హెడ్ క్వార్టర్స్. అది పెహల్గాం అనేది ఇప్పుడు మీరు జరిగిన అటాక్ జరిగిన ప్లేస్. అది పెట్రోలింగ్ వితౌట్ పెట్రోల్ అంటే, పెట్రోలింగ్ అంటే గస్తీ, వితౌట్ పెట్రోల్ అంటే వెహికల్స్ లేకుండా ఫుడ్ పెట్రోల్, సైకిల్ పెట్రోల్. ఫర్ పీస్ అంటే సెక్యూరిటీ. పీస్ అంటే అమన్ చేయను కాదు, గంగా యమున భాయ్ కాదు.
గంగా యమున బాయ్ బాయ్ కాదు, అది కాదు పీస్ అంటే. పీస్ అంటే పిఐఈసి కాకుండా కాపాడుకోవడం. పిఈసి అంటే పిఐఈసి, పీసు కాకుండా ఉండడం పీస్. అది చెప్తున్నా, కంట్లో వేలు పెట్టి మరీ చెప్తున్నా వీళ్ళందరికీ కూడా. అది అందుకని అయ్యా, ఇంకోటి, ఎవడైనా సురక్ష అనేది అవతల వాడి దగ్గరికి పోయి భిక్షం ఎత్తుకుంటే రాదండి సురక్ష. చాణక్యుడు తెలుసుకోండి సార్, అర్థశాస్త్రం చదవండి. వాడి దగ్గర పోయి కాళ్ళు పట్టుకుంటే మీకు రాదండి, మీకు రాదు. ఎన్నోసార్లు డాక్టర్ రమేష్ గారు, నేను అడిగేది ఏంటంటే వాళ్ళు ఇమీడియట్ గా ఫ్లీ అయిన ప్రాంతం ఎటువైపు ఉంది? జంగిల్. అదే నాకు చెప్పడానికే వస్తున్నాను. దిల్సుఖ్ నగర్ లో ఒకే చోట 3 సార్లు బ్లాస్ట్ చేసిన శక్తులవి. వాటి దగ్గర పోయి ఇంకొకటి మీరు అడిగినటువంటి జియోగ్రఫికల్ డీటెయిల్స్ ఇస్తున్నా. ఇప్పుడు ఈ పెహల్గాం అనేది అనంతనాగ్ జిల్లాలో ఒక సుదూరమైన ప్రాంతం. ఇది అక్కడ పాపులేషన్ డెన్సిటీ చాలా తక్కువ. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బకర్వాల్స్ అండ్ గుజ్జర్స్. వాళ్ళకినో టెర్రరిస్టులతోటి పెద్దగా సంబంధం ఉండదు. అక్కడ సెల్స్ వస్తాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళలో ఈ లీడర్షిప్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా పాకిస్తానీసే. వీళ్ళలో లోకల్ కాశ్మీరీ చాలా తక్కువ మంది ఉంటారు నా ఉద్దేశంలో. రెండోది, వీళ్ళు కూడా అందరూ కూడా ఈ జవహర్ టనల్ అని ఉంది ఒకటి బార్డర్, ఇది సౌత్ కాశ్మీర్ ఏరియా అండి. పెహల్గాం అనేది సౌత్ కాశ్మీర్ ఏరియా. మీకు LOC అనేది నార్త్ కాశ్మీర్, బారాముల్లా సైడ్. ఇక్కడి నుంచి అక్కడికి దాదాపు 120 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. 120 కిలోమీటర్లు. అక్కడ ఆ మధ్యలో అడుగున దాదాపు ఒక 200 ఆర్మీ క్యాంపులు ఉన్నాయి ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి. ఇంపాసిబుల్. సో వాళ్ళు దేశంలోనే, కాశ్మీర్లోనే ఉండి ఉంటారా వాళ్ళు? వీళ్ళు వచ్చి క్యాంప్ చేశారు, ఇప్పుడు అక్కడే ఉన్నారు. వీళ్ళు చచ్చిపోవడానికే వచ్చారు, వీళ్ళు చచ్చిపోతారు అక్కడే. ఇంకోటి చెప్తున్నా మీకు, ఇలా పంపించాడు. ఎందుకంటే నేను దాదాపు 15 ఆపరేషన్స్ ని నేను లీడ్ చేశాను. 15 ఆపరేషన్స్ ని నేను రక్తం ఇచ్చాను కాశ్మీర్ కోసం. అందుకని చెప్తున్నా, నాకు తెలుసు ఇక్కడ చచ్చిపోవడానికే వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు ఈ రోజు కాకపోతే రేపు. దాంట్లో ఏం అనుమానం లేదు. వీళ్ళు ఎక్కడికి పారిపోరు, వీళ్ళని అక్కడో పట్టుకొని చంపడం జరుగుతుంది, అదే దాంతో అనుమానం లేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఈ సంఖ్య అనేది ఈ రోజున 15 మందినో 20 మందినో, వాళ్ళు 50 మందిని చంపారని మనం 15 మంది టెర్రరిస్ట్ని ఇది చేసుకుంటాం. మళ్ళీ కొంతకాలం ఇది ఉంటుంది, మళ్ళీ ఇది చేస్తారు, మళ్ళీ మనం ఇది చేసుకుంటాం. అది కాదండి. దీనికి ఒకటే ఒక సమాధానం ఉంది. ఆ సమాధానం ఏమిటంటే, ఈ టెర్రరిస్ట్ వైలెన్స్ వల్లటువంటి బాధాగ్రస్తులైనటువంటి అమెరికా, రష్యా, అలాగే ఇజ్రాయెల్, భారత్, జర్మనీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలన్నీ కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ ని పెట్టి ఎక్కడైతే టెర్రరిస్ట్ ట్రైనింగ్ జరుగుతున్నాయో అక్కడ మొత్తాన్ని కూలంకుషంగా సర్వనాశనం చేసి, టెర్రర్ అనే మాట వినపడితేనే అసలు వాడి నామనిషాలు లేకుండా చేయడమే. దీనికి సపరేట్ గా యాక్ట్ పాస్ చేయాలి. మన భారతీయ న్యాయ సంహిత లాంటి యాక్ట్స్ ద్వారా ఇలాంటి నరరూప రాక్షసుల్ని మనం వీళ్ళని డీల్ చేయడం సంభవం కాదు. కాబట్టి వీళ్ళు ఏ భాషనైతే అర్థం చేసుకుంటారో ఆ భాషలోనే మాట్లాడాలి సార్. ఫైనల్గా ఒక విషయం చెప్పండి. దాదాపు సుదీర్ఘంగా ఒక గంట పాటు మీరు చాలా విషయాలు షేర్ చేశారు. సైనిక చర్య అనివార్యంగా కనిపిస్తోంది అనేది చాలామంది ప్రజల అభిప్రాయం. సోషల్ మీడియాలో ఇప్పటికే మొదలైంది. మనం కంటికి కన్ను, పంటికి పన్ను తీయాల్సిందే. ఈ దశలో మరి భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అయ్యా, నేను పూర్వం పోలీస్ ఆఫీసర్ని, నా దేశాన్ని అతి భయంకరంగా ప్రేమించే వ్యక్తిని. నేను నా దేశ ప్రధానమంత్రిని, నా దేశ రక్షణ మంత్రిని, వారికి సలహా ఇచ్చేంత నాకు తెలిసినా కూడా చెప్పడం మంచిది కాదండి. కొన్ని సర్ప్రైజెస్, కొన్ని విషయాలు అవి ఆ స్ట్రాటజీ అవన్నీ ఉన్నాయి. అవి సైనికాధికారులకు తెలుసు ఎలా చేయాలో. వాళ్ళ దగ్గర డాక్టర్స్ ఉన్నాయి, వాళ్ళు చేస్తారో నాకు ప్రగాఢ విశ్వాసం ఉన్నది. అసలు పాకిస్తాన్ అనే టెర్రరిస్ట్ స్టేట్ లేకుండా చేయడం మాత్రమే దీని సొల్యూషన్ అని నేను అనుకుంటున్నాను.